ఈశ్వర్ గారు నువ్వు అది చెప్పాలి. ఏ గవర్నమెంట్ సార్ ఏ గవర్నమెంట్ అయినా 80% వడ్డీకి అప్పు తీసుకొచ్చిందా? 80% అప్పు ఏ గవర్నమెంట్ తీసుకొచ్చిందా? ఏం అనేవారు కదా, నువ్వు టాబ్లెట్ వేసుకొని రమ్మా. ప్లీజ్ అలా కాదు మల్లేశ్వర్ గారు. సార్ టాబ్లెట్ వేసుకొని రమ్మని మల్లేశ్వర్ గారు ప్లీజ్. కాగ్ రిపోర్ట్ కి సంబంధించి మీరు ఇంత తీసుకున్న అప్పుకి ఇంట్రెస్ట్ కడుతున్నారు అన్నారు కదా, దానికి సంబంధించి ఎన్ని సంవత్సరాలకి అంత కడుతున్నారు అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. రైట్ లక్ష్మీకాంత్ గారు చెప్పండి. చూసారా? రైట్ అండి, స్క్రీన్ లో అది కనిపించట్లేదు, మీరు చూస్తే కనుక చెప్పండి. ఇదిగోండి సార్ చెప్పండి ఆన్సర్ చెప్పండి. పార్టీలు విమర్శించేది 9 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నాం అని చెప్పి, అధికారికంగా ప్రభుత్వ అప్పు ఉన్నది 5.5 crores. 5 లక్షల 5.5 అంటే 5 లక్షల కోట్లు మాత్రమే. కానీ వీళ్ళు చెప్పే సొల్లు ఎట్లా ఉంటదంటే, వీళ్ళు లేనిపోని జిరాక్స్ పేపర్లు తీసుకొచ్చి, ఏదో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ తీసుకొచ్చి తాటికి నోరేసుకొని వచ్చి ఇవాళ రోజున డిబేట్ లో అలా కాదు లక్ష్మీకాంత్ లేదు, మీరు అన్న అడగండి. లేదు అన్న ఒకే నిమిషం అన్న ప్లీజ్ అన్న మీరు లక్ష్మీకాంత్ గారు ఆన్సర్ చేయాలి. అలా కాదు ఆన్సర్ చేయాలి. వారు అడిగిన క్వశ్చన్ కరెక్టే లక్ష్మీకాంత్ గారు. అలా కాదు, ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు అలా కాదు. ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న కరెక్టే, అప్పు తీసుకుని ఇంట్రెస్ట్ ఇంత ఎందుకు కడుతున్నారు అని అన్నారు. దానికి నాగార్జున గారు అడిగిన ప్రశ్న ఎన్ని సంవత్సరాలకి అన్నారు, దానికి ఆన్సర్ చెప్తారా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అడుగుతున్నారు. అలా కాదు లక్ష్మీకాంత్ గారు, మీరు ఆగండి ఒక్క నిమిషం ప్లీజ్. మల్లేశ్వర్ గారు మీరు ఇప్పుడు ఆయన చెప్పింది లక్ష్మీకాంత్ ఏ రేట్లు ఎక్కడివి ఎక్కడ లెక్క చెప్తున్నారు ఆయన? మల్లేశ్వర్ గారు అలా కాదండి, మీరు ఒక్క నిమిషం తీసుకున్న అప్పుకి రేట్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా కడుతున్నారన్నారు కదా, ఆ ప్రూఫ్స్ ఆ కాగ్ రిపోర్ట్ మీ దగ్గర ఉంటే అది ఎన్ని సంవత్సరాలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది వారి ప్రశ్న. రైట్ ఇది ఇలా కంటిన్యూ అవుతుంది, బట్ మనకి సమయం లేదు.